మన్మోహన్ సింగ్ గత నెల 26న 92 ఏళ్ల వయసులో కీర్తిశేషులయ్యారు. జూన్ 21, 1991న కేంద్ర ఆర్థిక మంత్రిగా డాక్టర్ సాబ్ ప్రమాణం చేసిన రోజు నుంచి ఆయనతో ఏర్పడ్డ నా అనుబంధం ముగిసిపోయింది. మన్మోహన్ సింగ్ గురించి ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఒక యాదృచ్ఛిక ఆర్థిక మంత్రి. పివి నరసింహారావు తొలుత తన ఆర్థిక మంత్రిగా ప్రముఖ విద్యావేత్త, ఆర్థికవేత్త ఐజీ పటేల్ను నియమించేందుకు ప్రాధాన్యమిచ్చారు. అయితే పటేల్ నిరాకరించి ఆ పదవికి డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరును సూచించారు. నీలిరంగు తలపాగాతో హుందాతనం ఉట్టిపడుతున్న ఒక సిక్కు పెద్ద మనిషి ముందు వరుసలో కూర్చొని ఉండటం చూసి ఎంతో మంది విస్మయం చెందారు. ఆ గౌరవనీయుడు కేబినెట్ మంత్రిగా పదవి ప్రమాణం చేయనున్నారనేది స్పష్టమైంది. అయితే ప్రధానమంత్రి ఆయనకు ఏ మంత్రిత్వ శాఖ కేటాయించనున్నారు? అందరిలో ఆసక్తి, ఉత్కంఠ నెలకొన్నాయి. కొద్ది గంటల్లోనే ఆయన నార్త్ బ్లాక్ ఆర్థిక మంత్రిత్వ శాఖ నిలువలో కనిపించారు. జూలై 1, 1991న రిజర్వ్ బ్యాంక్ తొలిదశ రూపాయి విలువ తగ్గింపును ప్రకటించింది. జూలై 3 ఉదయం ప్రధానమంత్రి నన్ను తన కార్యాలయానికి పిలిచి తన కేబినెట్ సహచరులో కొంతమంది రూపాయి విలువ తగ్గింపుపై వ్యక్తం చేసిన భయ సందేహాలు నాకు తెలిపారు. నేను పాత పాటే పాడాను. రూపాయి విలువ వాస్తవ విలువ కంటే అధికంగా ఉందని, ఫలితంగా ఎగుమతులు దెబ్బతింటున్నాయని, విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటాయని, విదేశీ మదుపుదారులు మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు జంకుతున్నారని వగేరా వగేరా చెప్పాను. రూపాయి విలువను మరొకసారి తగ్గించవలసి ఉన్నదని వివరిస్తూ ఆర్థిక మంత్రి వద్దకు వెళ్లి 2వ దశ రూపాయి విలువ తగ్గింపును నిలిపివేయడం సాధ్యం కాని పక్షంలో వాయిదా అయినా వెయ్యాలని ఆయన్ను అభ్యర్థించాలని నాకు చెప్పారు. పివి ఇలా మన్మోహన్ వద్దకు పంపుతున్న దూతను నేను ఒక్కడే కాదన్న భావన నాలో నిశ్చితంగా ఏర్పడింది. సంశయాగ్రస్తుణ్ణి అయినప్పటికీ నార్త్ బ్లాక్కు వెళ్లాను. ఆర్థిక శాఖ అధికారులు నన్ను సాదరంగా మంత్రి వద్దకు తీసుకువెళ్లారు. మన్మోహన్ సింగ్తో అదే నా మొదటి అధికారిక సమావేశం. ప్రధానమంత్రి సందేశాన్ని ఆయనకు తెలియజేశాను. అది ఆదేశం కానే కాదని, అభ్యర్థన మాత్రమేనని స్పష్టంగా చెప్పాను. ఆ సందేశం బహుశా సందేశవాహకుడు విషయమై కూడా మన్మోహన్ దిగ్భ్రమ చెందినట్టు కనిపించారు. అది ఆయన ముఖంలో స్పష్టంగా ద్యోతకమైంది. నేను చెప్పింది ఆయన శ్రద్ధగా విని 2వ దశ రూపాయి విలువ తగ్గింపు నిర్ణయాన్ని ఆ రోజు ఉదయం 10 గంటలకు మార్కెట్లు ప్రారంభమైన కొద్ది నిమిషాలకే తీసుకోవడం జరిగిందని చెప్పారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ డాక్టర్ సి రంగరాజన్తో మన్మోహన్ ఎలా మాట్లాడింది, ఆయన మాటలకు ప్రతిస్పందనగా వెంటనే ఆ నిర్ణయాన్ని అమలు పరచనున్నట్టు రంగరాజన్ చెప్పిన మాటలు ఇప్పుడు ఆ చరిత్రాత్మక నిర్ణయానికి సంబంధించిన గాథావళిలో భాగంగా ఉన్నాయని మరి చెప్పనవసరం లేదు. ఈ రూపాయి విలువ తగ్గింపు ఉదంతంతో యాదృచ్ఛిక ఆర్థిక మంత్రి అయిన మన్మోహన్ సింగ్ ఎంత దృఢ సంకల్పుడు అన్నది స్పష్టమైంది. తాను సరైనది అనుకున్న నిర్ణయాన్ని ఆయన ఎంత దీక్షా దక్షతలతో అమలు పరుస్తారో ఆ తొలి రోజుల్లోనే విశదమైంది. మన్మోహన్ ఎంత దృఢ సంకల్పుడో కొద్ది సంవత్సరాల అనంతరం ప్రభుత్వ మనుగడ ప్రమాదంలో పడినప్పుడు మరోసారి అందరికీ తెలిసి వచ్చింది. ప్రతిపాదిత భారత్ అమెరికా పౌర అణు ఒప్పందానికి వామపక్షాల నుంచి, ముఖ్యంగా సిపిఎం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అమెరికాతో ఆ ఒప్పందాన్ని ఖరారు చేసుకుంటే యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తామని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ కటువుగా హెచ్చరించారు. ప్రధానమంత్రిని, ప్రతిపాదిత పౌర అణు ఒప్పందాన్ని సమర్థిస్తున్న కాంగ్రెస్ నాయకులు పలువురు ఆ ఒప్పందం కోసం ప్రభుత్వాన్ని త్యాగం చేయవలసి రావడం పట్ల అభ్యంతరాలు తెలిపారు. ప్రభుత్వం మెజార్టీని కోల్పోతే ఆ ఒప్పందం సైతం రద్దయిపోతుంది కదా అని వారు వాదించారు. అయినప్పటికీ మన్మోహన్ సింగ్ దృఢ వైఖరితో నిలబడ్డారు. ఆ ఒప్పందాన్ని త్యజించాలని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తే మన్మోహన్ ప్రధానమంత్రి పదవి నుంచి వైదొలగి వస్తుందనేది స్పష్టం. మన్మోహన్ వాదన సబబైనదని నేను విశ్వసించాను. ఈ కారణంగా ఇతర పార్టీల నుంచి మద్దతు తీసుకునే అవకాశాలను అన్వేషించాలని ఆయనకు సూచించాను. ఈ విషయంలో ఆయన చాలా తెలివిగా వ్యవహరించారు. తొలుత ప్రతిపాదిత అణు ఒప్పందాన్ని సమర్థిస్తూ ఒక ప్రకటన చేయాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు మన్మోహన్ నచ్చచెప్పారు. కలాం ప్రకటన ఆలంబనతో ములాయం సింగ్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ మద్దతును సాధించగలిగారు. ములాయం మద్దతుతో వామపక్షాల దబాయింపులను మన్మోహన్ గట్టిగా ఎదుర్కొన్నారు. లోక్సభలో విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. దీంతో భారత్ అమెరికా పౌర అణు ఒప్పందం ఆమోదానికి అవరోధాలు పూర్తిగా తొలగిపోయాయి. కాంగ్రెస్కు వామపక్షాలు తమ మద్దతును ఉపసంహరించుకున్న తర్వాత మన్మోహన్ తన స్వతసిద్ధ స్వభావానికి అనుగుణంగా ఆ పార్టీ నాయకులను ఎప్పటిలాగానే అమితంగా గౌరవించారు. వారితో సహృద్భావపూర్వక సంబంధాలు కొనసాగించారు.
మన్మోహన్ సింగ్ సంపూర్ణ మద్దతు లేని పక్షంలో వివిధ ప్రజా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను యూపీఏ ప్రభుత్వాలు రూపొందించి అమలుపరచడం సాధ్యమయ్యేది కాదన్న వాస్తవం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ముఖ్యంగా 2 పథకాలను ప్రత్యేకంగా ప్రస్తావించవలసి ఉంది. అవి వ్యవసాయ రుణాల మాఫీ, ఆహార హక్కు కార్యక్రమం. ఈ 2 సంక్షేమ కార్యక్రమాలను మన్మోహన్ చాలా గట్టిగా సమర్థించారు. వాటి ఆవశ్యకత విషయమై శక్తివంతమైన వాదనలు చేశారు. వాటి అమలు ప్రభావం ద్రవ్యలోటుపై ఎలా ఉంటుందనే విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తుండాలని నాకు ఆయన సూచించారు. స్థూల ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం లేని పక్షంలో ఏ సంక్షేమ కార్యక్రమాన్ని అమలుపరచడం సాధ్యం కాదన్న వాస్తవాన్ని ఆయన సదా గుర్తుంచుకునేవారు. ఈ ఆర్థిక పరిజ్ఞానం విషయంలో ఆయనకు సాటి వచ్చే రాజకీయవేత్త మరెవరూ లేరు. ద్రవ్యలోటు భర్తీ లక్ష్యాలను పరిపూర్తి చేసినప్పుడే సంక్షేమ కార్యక్రమాలకు ఆయన ఆమోదం తెలిపేవారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ స్వాభావికంగా సంస్కర్త అయినప్పటికీ పేదల శ్రేయస్సును ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించేవారు కాదు. సంక్షేమ పథకాలను ఆయన ఎంతగానో ప్రోత్సహించారు. ఆర్థిక సంస్కరణలు, సంక్షేమ చర్యలు ఏక సమయంలో అమలు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని ఆయన మాకు బోధించారు. మన్మోహన్ సింగ్ ఆర్థిక విధానాలు వర్తమాన మధ్యతరగతిని సృష్టించాయని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను. 1991 తర్వాత జన్మించిన వర్తమానం తరం వారో మన దేశంలో ఒకప్పుడు ఒకటే టెలివిజన్ ఛానల్, ఒకే ఒక బ్రాండ్ కారు, ఒకటే పౌర విమానయాన సంస్థ, ఏకైక టెలిఫోన్ సర్వీస్ ప్రొవైడర్ ఉండేవని చెప్తే నమ్మరేమో కదా. ట్రంక్ కాల్స్, పీసీఓ, ఎస్టీడీ, ఐఎస్డీ బూతులతో ప్రజలు సతమతమవుతుండేవారని, 2 వీలర్స్ నుంచి రైలు టికెట్ల దాకా అన్నిటికీ నిరీక్షించేవారి జాబితా కొండవీటి చాంతాడంత పొడుగున ఉండేదన్న వాస్తవాలు వారికి నమ్మశక్యంగా ఉండవనడంలో అతిశయోక్తి లేదు. మన జీవన రీతులలో మహా ఆశ్చర్యకరమైన మార్పులకు బీజాలు వేసింది డాక్టర్ మన్మోహన్ సింగ్. అయితే ఈ చారిత్రక వాస్తవాన్ని ఆ నవ్యపద నిర్దేశకుడికి తన నివాళితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర కేబినెట్ తీర్మానంతో భారత ప్రభుత్వము ఆలస్యంగా అంగీకరించాయి. మన్మోహన్ సింగ్ పట్ల చరిత్ర కరుణ చూపినా చూపకపోయినా దేశ చరిత్రపై ఆయన ముద్ర ప్రగాఢమైనది. నవభారతదేశ చరిత్రలో ఆయనవి అయిన 2 అడుగుజాడలు అజరామరమైనవి. ఒకటి, తన 10 సంవత్సరాల ప్రధాన మంత్రిత్వ కాలంలో స్థూల దేశీయోత్పత్తి సగటు వృద్ధి రేటు 6.8% ఉండేలా చేయడంలో ఆయన అనితర సాధ్యంగా సఫలమయ్యారు. 2, యుఎన్డిపి ప్రకారం యూపీఏ ప్రభుత్వాలు తమ 10 ఏళ్ల పాలనా కాలంలో 27 కోట్ల మంది భారతీయులను పేదరికం నుంచి విముక్తం చేశాయి. ఈ ఆర్థిక విజయాలు మన దేశ చరిత్రలో అపూర్వమైనవి. మన్మోహన్ అనంతరం అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వాటికి సరిసమానమైన వాటిని సాధించలేకపోయాయి. చరిత్ర ఇప్పటికే తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు శాశ్వతమైనదే. మన్మోహన్ సింగ్ పట్ల చరిత్ర కరుణ చూపినా చూపకపోయినా దేశ చరిత్రపై ఆయన ముద్ర ప్రగాఢమైంది. నవభారతదేశ చరిత్రలో ఆయన అడుగుజాడలు అజరామరమైనవి. స్థూల దేశీయోత్పత్తి సగటు వృద్ధి రేటు 6.8% ఉండడం, 27 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి విముక్తం చేయడం ఆయన పాలన సాధించిన అపూర్వ ఆర్థిక విజయాలు.